ఇవాళ నువ్వు నిజంగా అందంగా ఉన్నావు. నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? సూపర్. థాంక్యూ. ఆర్తి, ఆ అమ్మాయి సిమి చాలా అదృష్టవంతురాలు. వీడికి అదృష్టం లేదే నిన్ను కట్టుకోవడానికి. ఏంద్రాణి నువ్వు బాధపడుతున్నావా? 50-50. చూసి మదిలో చూసి మదిలో సౌఖ్యం రాత్రిలోనే కాదు ఇద్దరి మొత్తికనుంది. అరే కల చూడా నల్లగుట్టు కట్టుకుని మౌన పోరాటం ఏకఘాతములకు రెండు పక్షులు. ఈ అచ్చతను నాకు అర్థం కాదు. నాకు అర్థమైతే చెప్పండి. 2 birds ఒక్క దెబ్బకి. ఇప్పుడు అర్థమైంది. జడం మాధవ్ శీలాల పెళ్లి ఆగుతుంది. ఆగుతుందా? మాఘంలో నీ పెళ్లి జరుగుతుంది. జరుగుతుందా? అగ్రఘట్టం ఇకపై ఉగ్రఘట్టం ఇరియ అగ్రఘట్టం ఇకపై ఉగ్రఘట్టం ఉగ్రఘట్టం పరిణయమొక దూరఘట్టం దైవమాయ ఘట్టం యవ్వనాల మొదటి ఘట్టం జీవితాల అధుర అర్ధరాత్రి ఖైదీని ఓయ్ తెల్లవర్లు కొల్లగొట్టిపోవోయ్. ఇది తీయని రోజు మరి మరువలేని రాజు. వెళ్ళొద్దామా? నాకు రావట్లేదు. నాకు వస్తుంది రా సన్నాసి. అయితే వెళ్ళరండి. పురుష లక్షణం వందల చూపు భార్యమెచ్చితే నలుగున కైపు కాళ్ళ నొప్పితో శ్రీమతి ఉంటే మెల్లగా పదములు పట్టు. కలిగిన సతినే నవ్వించేందుకు చిలిపి జోకులు చెప్పు. అనునిత్యం భార్యను చూసి సుందరి వంటి కీర్తన పాడు. అనునిత్యం భార్యను చూసి సుందరి వంటి కీర్తన పాడు. అతిశయ పరిణయమానంద పరిణయమారుదైన పరిణయమే. అతిశయ పరిణయమానంద పరిణయమారుదైన పరిణయమే. అందాల పరిణయమా పూర్వ పరిణయమర్థమున్న పరిణయమే. నాన్న అరే 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 జనమంతా చూస్తున్నారు. ఏంట్రా చీవట్లకు వస్తావు? నోరు మూసి కూర్చో. సారీ, నేను కూర్చుంటా. నీకు ఏంట్రా నువ్వు చేసింది ఏమైనా నీకు బాగుందా? కొంచెం కూడా మానవత్వం లేకుండా. ఏంట్రా మారో గట్టిగా గట్టిగా మాట్లాడుకో. నా పెళ్లిని సాగుగా పెట్టుకుని ఒక మంచి పనికి ఉపయోగపడే స్థలాన్ని కాజేసావే, న్యాయమా? నాకు అవమానంగా ఉంది. నువ్వు ఓ తండ్రివేనా? సిగ్గనిపించగా నీకు? ఇందులో సిగ్గుపడాల్సిందే ఉందిరా. పెళ్ళైన పిల్లలు కోడలుగా చేసుకుంటున్నందుకు కట్నం రా. ఇది ఎంత చెప్పు వచ్చాయి. అందాల పరిణయమా పూర్వ పరిణయమర్థమున్న పరిణయమే. ఇరియ అగ్రఘట్టం ఇకపై ఉగ్రఘట్టం ఇరియ అగ్రఘట్టం ఇకపై ఉగ్రఘట్టం.
పెద్దయ్య గారు బాత్రూంలో చచ్చిపడి ఉన్నారమ్మా. ముందు ఉంది ఉగ్ర ఘట్టం తీయనైంది అగ్ర ఘట్టం ముందు ఉంది ఉగ్ర ఘట్టం పరిణయమొక దూర ఘట్టం దైవమాడు ఈ పెళ్లి జరిగితే అది నా శవం మీదే జరుగుతుందన్నారు. జీవితాల మధుర ఘట్టం. వాడు అర్ధరాత్రి ఖైదీని ఓయ్ అర్ధరాత్రి ఖైదీని ఓయ్ అర్ధరాత్రి ఖైదీని మాధవ్ ఎక్కడున్నా వెంటనే తీసుకురా వెళ్ళు. అర్ధరాత్రి ఖైదీని ఓయ్ అర్ధరాత్రి ఖైదీని ఓయ్ పట్టె మనసు గుట్టుకనే ఓయ్ ముఖ భాష భాషలను వినవోయ్ ఇది తీయనే రోజు మది గుర్వలని రోజు. అతిశయ పరిణయమానంద పరిణయమారు మాధవ్కి విషయం తెలియకూడదురా. ఎంతైనా సొంత పెదనాన్న పెళ్ళాగిపోతుందిరా. అపూర్వ పరిణయమర్థమున్న పరిణయమే చేస్తారో ఏమో నాకు తెలీదు. ఇంకొక అరగంటలో ఆ 3 ముళ్ళు పడాలి. మీ ఇష్ట ప్రకారమే చేస్తాం. వాడిని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాను. మెంటల్ కేస్ ఈకెప్పటికి రాడు. ఇరియ అగ్ర ఘట్టం ఇకపై ఉగ్ర ఘట్టం ఇరియ అగ్ర ఘట్టం ఇకపై ఉగ్ర ఘట్టం తీయనైంది అగ్ర ఘట్టం ముందు ఉంది ఉగ్ర ఘట్టం తీయనైంది అగ్ర ఘట్టం ముందు ఉంది ఉగ్ర ఘట్టం పరిణయమొక దూర ఘట్టం దైవమాడు మాయ ఘట్టం యవ్వనాల మొదటి ఘట్టం జీవితాల మధుర ఘట్టం. అర్ధరాత్రి ఖైదీని ఓయ్ అర్ధరాత్రి ఖైదీని ఓయ్ అర్ధరాత్రి ఖైదీని ఓయ్ తెల్లవర్లు మన కుటుంబానికి ఎర్రగా ఉన్న అమ్మాయి ఎందుకు? అక్కర్లేదు నాన్న. ఇంద్రాణి దండం పెట్టు. నువ్వు స్వార్థంతో ఎవరికీ తెలియకుండా గాంధీనగర్ సైట్ రాయించుకున్నావే, అది తిరిగి డాక్టర్ గారికి ఇవ్వబోతున్నాను. పర్వాలేదు, ఇక్కడ కొట్టినానా? నాన్న వదలు నాన్న, అన్నయ్య వదలు. ఐమ్ సారీ. ఏంటి మిస్టర్ నువ్వు? నా ప్రయత్నం అంతా బూడిద పాలు చేశావు. పోయా. కానీ మీ లక్ష్యాన్ని కాపాడాలని అనుకుంటున్నాను డాక్టర్. సిమ్మి నేను ఎంతగా ప్రేమించానో మీకు బాగా తెలుసు. నాకు సిమ్మిని చేసిన అదృష్టం లేదు, అంతే. నేను సిమ్మిని చేసుకోవడం కంటే పేదల కోసం మీరు క్యాన్సర్ హాస్పిటల్ కట్టించడమే నా దృష్టిలో గొప్పది. నన్ను క్షమించండి డాక్టర్. అతిశయ పరిణయమానంద పరిణయమారుదైన పరిణయమే అతిశయ పరిణయమానంద పరిణయమారుదైన పరిణయమే అందాల పరిణయమాపూర్వ పరిణయమర్థమున్న పరిణయమే అతిశయ పరిణయమానంద పరిణయమారుదైన పరిణయమే. అగ్ర ఘట్టం ఇకపై ఉగ్ర ఘట్టం ఇరియ అగ్ర ఘట్టం ఇకపై ఉగ్ర ఘట్టం తీయనైంది అగ్ర ఘట్టం ముందు ఉంది ఉగ్ర ఘట్టం తీయనైంది అగ్ర ఘట్టం ముందు ఉంది ఉగ్ర ఘట్టం పరిణయమొక దూర ఘట్టం జీవితాల మధుర ఘట్టం. అర్ధరాత్రి ఖైదీని ఓయ్ అర్ధరాత్రి ఖైదీని ఓయ్ అర్ధరాత్రి ఖైదీని ఓయ్ తెల్లవర్లు కొల్లగొట్టుకోయ్. కూర్చో. నువ్వు అప్పుడు వచ్చి వెళ్ళినందువల్లే వాడి పెళ్ళాం వాడికి విడాకులు ఇచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చా? భయపడకండి. మాధవాకి ఇంకో పెళ్లి జరుగుతోందని తెలిసి విష్ చేసి వెళ్దామని వచ్చాను. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నాకు మాధవ్కి సంబంధం ఉన్నట్టు కానీ కొడుకు పుట్టినట్టు కానీ నేను ఎవరికి చెప్పను. ఇట్స్ అ ప్రామిస్. అతిశయ పరిణయమానంద పరిణయమారుదైన పరిణయమే అతిశయ పరిణయమానంద పరిణయమారుదైన పరిణయమే అందాల పరిణయమాపూర్వ పరిణయమర్థమున్న పరిణయమే
ఏంటలా తలుపులు బద్ద కొడతావు? తాళి కట్టేశాడా? తాళి కట్టం అయిపోయింది కానీ పిల్ల వేరు. షో హీఈస్ మై హస్బెండ్. మాకు పెళ్ళై 6 నెలలైంది. హలో హాయ్ సచ్ ఎ ప్లెజర్ టు మీట్ యు సో నైస్ గ్రేట్. నాకు ఇద్దరు డాడీ. ఇరియ అగ్రఘట్టం ఇకపై ఉగ్రఘట్టం ఇరియ అగ్రఘట్టం ఇకపై ఉగ్రఘట్టం తీయనైంది అగ్రఘట్టం ముందు ఉంది ఉగ్రఘట్టం. మా కుటుంబం నవ్వుల పాలు కావాలనేగా నువ్వు ఆశించావు. తృప్తిగా ఉందా? నీతో పాటు ఒకే పందిట్లో ఇంకో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. వాడు ఒట్టి పిచ్చివాడే. వాడు సుఖపడకూడదని నువ్వు కంకణం కట్టుకున్న సంగతి వాడికి అర్థం కాలేదే. ఇది చూసావా, నువ్వు తిప్పి పంపిన తాళి. నీ మొహాన విసిరి కొట్టాలనే దీన్ని తీసుకొచ్చాను. నీకు మాంగళ్య భాగ్యం లేదే. మాధవ, హెల్ప్ మీ మాధవ. ఎస్ సిమి. ఇప్పుడు నేను సిమి తరఫున మాట్లాడుతున్నాను. తప్పు తంది మాత్రమేనా? నేనే తప్పు చేయలేదా? నేనెంత పెద్ద తప్పు చేశాను? హ? ఏ భార్య మాత్రం సహిస్తుంది? నువ్వు మాత్రం సహించగలవా? హ? చెప్పు, సహించగలవా? తాళి పట్టు విసిరి కొట్టావే, నన్నే చేయగలిగావు. నాకే శిక్ష వేసావు నువ్వు. ఎందుకంటే నేను మగాణ్ణి కదూ. నేనే తప్పు కావాలని చేయొచ్చు. ఎవరో మళ్ళీ మేమిద్దరం కలవాలనుకున్నావమ్మా. చెప్పాలని ఇద్దరికి ఉన్న అభిమానం అడ్డొచ్చి మనసు వైపు చెప్పుకోలేక ముందు నేను చెప్తానంటాను, తను చెప్తుందని నేను చివరి దాకా చెప్పుకోలేక ఈ స్థితికి వచ్చావు. ఇద్దరి మనసులో ఉన్న వేదన అర్థం చేసుకోకుండా ఎందుకు మా మాటలతో ఇలా చిత్రం వచ్చేస్తావు? థ్యాంక్ యూ మాధవ. ఏమిటి బాబు ఆ పచ్చబొట్టు? ఇది నా డీప్ లవ్. త్వరగా కానివ్వండి. జడం చూసావా, నేను అనుకున్నది అనుకున్నట్టు ఎలా సాధించానో. అందుకు థ్యాంక్స్. అది సరే, మీరు లవ్ చేసిన ఆవిడ పేరు చెప్పడం మర్చిపోకండి. ఆ చెవి ఇలా పడే. ఓ, ఆవిడ మన మధ్య ఉండాలి రోయ్. చాలా పెద్ద విషయం. Come here.